64 రకాల వెరైటీస్ ఉంటాయి. సో కంపెనీలో ఒక 2, 3 అంతకంటే ఎక్కువ 4 వెరైటీలు ఉంటాయి. దాంతోపాటుగా మన కోర్సీడ్ వాళ్ళది తిలకిది, ఇది బ్లాక్ సైడ్ సూటబుల్. ఇది ఇది కింది నుంచి ఒక కింది నుంచి వస్తుంటుంది. బిగ్ బోల్ సైజు ఇడకాపు బాగుంటుంది. బిగ్ బోల్ సైజు వస్తుంది. అయితే వర్షాధారంగా సాగు చేయాలనుకున్నప్పుడు ఏ రకమైన వంగడాలు అంటే ఏ రకమైన విత్తనాలు వేయాలి? రెయిన్ పేడ్. వర్షాధారంగా వేసేది తేలికపాటి భూములలో ఇప్పుడు మన బ్లాక్ సైడ్ సెట్ అయ్యేది ఉంటాయి, మన రెడ్ సైడ్ సెట్ అయ్యేది కొన్ని ఉంటాయి. దానికి అనుగుణంగా మనం ఇది రణధీరు కానీ రెడ్ సైడ్కి సంబంధించిన రణధీరు, ప్రిన్సెస్, జై కిసాన్, ప్రెస్టేజ్, కొన్ని బ్లాక్ సైడ్స్ 6001. ఇది 6001 ఎల్లైనా పనిచేస్తుంది. ఆల్ సైల్, ఈ సైల్ కన్నా తేలికపాటి భూములైనా బ్లాక్ సైల్ అయినా రెడ్ సైల్ అయినా ఇది పనిచేస్తుంది. సిఫ్ట్ అనేది కొంచెం బలం కల భూముల్లో పెట్టాలి, మంచి కాపు వస్తుంది. సిఫ్ట్ రాసి వాళ్ళది. అదేవిధంగా ఈ భైరవ్ అనేది ఆకాశ్ సీడ్ వాళ్ళది, ఇది బ్లాక్ సైడ్ సూటబుల్. అయితే మనము రైతులు ఏంటంటే వర్షం పడ్డాక పెట్టుకోవాలి. రైతులు పొడి దుక్కులలో పెడుతున్నారు కొంతమంది. అయితే కొంతమందికి వాటర్ సౌకర్యం ఉంటుంది, బ్లాక్ సైల్ అయి ఉంటుంది. అప్పుడు ఎట్లాంటి సీడ్ వేసుకుంటే బాగుంటే లాంగ్ డ్యూరేషన్ వేసుకోవాలి. అలాంటి వాటర్ ఎక్స్పీరియన్స్ దగ్గర లాంగ్ డ్యూరేషన్ సీడ్ పెట్టుకోవాలి. లాంగ్ డ్యూరేషన్ సీడ్లో మనకు 6001 ఒకటి, నెక్స్ట్ తిలకు, ఇది లాంగ్, ఇదేమో ఎర్లీ వెరైటీ. సిఫ్ట్ అనేది ఎర్లీ వెరైటీ. సగటున ఎంత ఈల్డింగ్ వస్తుంది? సగటున మినిమం ఒక ఎకరానికి 10 క్వింటాలు వచ్చే వెరైటీస్ ఇవన్నీ కూడా సగటున 10 క్వింటాలు. సగటున 10, అతను 10 నుంచి 15, 20 దాకా రావచ్చు. అంటే ఆ సాయిల్ని బట్టి, ఆయన చేసే వ్యవసాయాన్ని బట్టి, ఆయన ఎరువులు కూడా సక్రమంగా ఆ టైంకి పెట్టి, ఎరువులు న్యూట్రిషన్స్ ఇచ్చి, దాంతోపాటుగా మందులు కూడా కరెక్ట్ టైంకి, టెస్ట్ కరెక్ట్ టైంకి పెడితే దాంతోపాటుగా మనం బిల్డింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రైతు ఏం చేస్తుందంటే కొన్ని ప్రాంతంలో కొంత వాటర్ ఉంది, సెకండ్ క్రాప్ పోవాలంటే అంటే ఎర్లీగా పంటలు వేసి అంటే పత్తిని అయిపోగొట్టి మునుగోడు ప్రాంతం అనేది భూగర్భ జలాల మీద ఆధారపడిన ప్రాంతం, వర్షాధారంగా ఎక్కువ సాగు చేస్తారు. కాబట్టి ఈ వర్షాధారం పంటలు అయిపోగానే అంటే ఎర్లీగా మళ్ళీ సెకండ్ క్రాప్ పోవాలి అనుకున్న వాళ్ళు ఏ రకమైన వంగడాలు ఈ రాశి వాళ్ళ సీట్లు షార్ట్ డ్యూరేషన్ వస్తుంది. ఓకే, దీని తర్వాత ఈ పంట మన గులాబీ రంగు పురుగు కాలానికి ఆల్మోస్ట్ ఆ పంట అయిపోతుంది, తీసేసుకోవచ్చు. తీసుకుని వేరే పంట వేసుకోవచ్చు. ఎంతకాలం పంట కాలం? ఇది 120 days. ఇంకా దీంతో పాటు ఇంకా అదర్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా?